ఈ ఆధునిక కాలంలో జీవించే మనమంతా నిజానికి ఆధునికులమేనా? నిజానికి ఇప్పటి కాలంలో సమకాలీన సమాజంలో నివసించేవారంతా వసించేవారంతా ఆధునికులు కారు. పెరుగుతున్న శాస్త్రీయ ప్రగతిని గుర్తించి వాస్తవిక జీవితపు విలువలను గౌరవించి క్షణికోద్రేకాలకు ఆనందాలకు దూరంగా సహేతుకంగా ఆలోచించగలవారే నిజమైన ఆధునికులు. వ్యక్తుల్లోని ఉన్నతమైన ప్రవర్తన సరళిని బట్టి మనం ఆ వ్యక్తుల స్వభావాన్ని అంచనా వేస్తాం. ఈ అంచనా కేవలం వ్యక్తులకే కాదు, సమాజాలకు కూడా వర్తిస్తుంది. సమాజంలో మెజారిటీ వర్గం వారి స్థాయి, సంస్కారం, ఉన్నతమైన అభిరుచులు, అలవాట్లు, వీటిని బట్టి సమాజ పురోభివృద్ధిని చాలా వరకు అంచనా వేస్తారు. అయితే మానవ సమాజాభివృద్ధికి మూలం మానవుడే. మౌలికంగా మానవుడు మానవత్వం కలిగి ఉంటాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. మంచి చెడుల కలయికే మనిషి అనే విషయం అందరూ ఎరిగిన సత్యం. మంచిని పెంచే పరిస్థితులు తన చుట్టూ ఉన్న సమాజంలో లేనప్పుడు మనిషిలో మంచితనం పాలు తగ్గి చెడు చోటు చేసుకోవటం సహజమైన పరిణామం. మనిషిగా పెరగడానికి, పరిపూర్ణ మానవతను పెంచుకోవటానికి అతని వ్యక్తిగత జీవితంలో, సామాజిక జీవితంలో గల పరిస్థితులే దోహదం చేస్తాయి. అందుకు భిన్నంగా దానవతకు దగ్గరవటానికి కూడా అతని చుట్టూ ఉన్న పరిస్థితులే కారణం. పరిస్థితులే మనిషి వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తాయి. నిజానికి ఆధునిక మానవుడు ఒక వ్యాపార సంస్కృతిలోకి నెట్టబడ్డాడు. ఒక పావు వంటి వాడయ్యాడు. అతని బలహీనతల్ని సొమ్ము చేసుకునే అనేక విధానాలు, ప్రలోభాలు, ఆకర్షణలు, మతాలు, మతాచార్యులు, వ్యాపారస్తులు, దోపిడీ చేసేవారు, అనేక రకాలైనటువంటి వర్గాలు ఈ వ్యాపార సంస్కృతిలో సమ్మిళితమై ఉన్నాయి. ఈ వ్యాపార సంస్కృతి ద్వారా ఈ శక్తులన్నీ మనిషిని ఒక ప్రలోభాలకు, ఆకర్షణలోకి నెట్టి తనకు ఒక వ్యక్తిత్వాన్ని సంతరించుకునేటటువంటి సంస్కృతికి మనిషిని దూరం చేస్తున్నారు. ఈ దూరం చేయటంలో వాళ్ళకు ఉపయోగపడేటటువంటి గొప్ప ఉపకరణాలు, వారు ఉపయోగించేటటువంటి గొప్ప టూల్స్ ఏమిటంటే వ్యాపార సంస్కృతి, మతం, రాజకీయం, మానవునికి గల అమోఘమైన శక్తుల్ని ప్రక్కకు పెట్టి ఒక కేవలం వ్యాపార సంస్కృతిలో ఉపయోగపడే ఒక కన్జ్యూమర్గా మాత్రమే తయారు చేస్తున్నాయి. అయితే ఈ అమోఘమైన విచక్షణాశక్తి కలిగిన మానవుడికి ఈ విచక్షణాశక్తి మానవుని మిగతా జీవజాలం నుండి వేరు చేసి ఒక విలక్షణతను సంతరించి పెట్టింది. ఆదిమ మానవుడికి ఆధునిక మానవుడికి మధ్య గడిచిన వేలాది సంవత్సరాల చరిత్రే ఇందుకు నిదర్శనం. ఈ విచక్షణాశక్తిని కోల్పోని వ్యక్తులు మానవత పట్ల, మానవ జీవితం పట్ల ఒక స్పష్టమైన అవగాహన కలిగి ఉంటారు. ఎటువంటి కుహనా సంస్కృతులు కూడా వీరిని కదిలించలేవు. వర్తమానంలో గల విపత్కర పరిస్థితులకు లోబడి వీరు జీవిస్తున్నట్లు కనిపించినా కానీ వారి తాలూకా ఉనికి, వారి వ్యక్తిత్వం ప్రకాశమానంగా వెలుగొందుతూనే ఉంటాయి. ఇటువంటి వారే సమాజాభివృద్ధికి, తమ జీవిత సాఫల్యానికి పాటుపడుతుంటారు. వీరు మంచికి, మానవతకు ప్రతినిధులై సమాజ పురోగమనంలో తమ వంతు పాత్ర నిర్వహిస్తారు. అయితే ఈ పాత్ర నిర్వహించడానికి అడ్డుపడుతున్నటువంటి శక్తులు, ప్రధానమైనటువంటి శక్తులు మతం, వ్యాపార సంస్కృతి, రాజకీయం. మతం తెలుసో తెలియకో అన్ని మతాలు చేసినవై కొన్ని సంక్లిష్టమైనటువంటి క్లేశాలకు, మానసిక క్షోభలకు మనుషుల్ని గురి చేశాయి. ఇవి అత్యంత మౌలికమైన కారణాలను కొన్నింటిని మనం ఒక్కొక్కటిగా ఆలోచిద్దాం. మొదటిది, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, సర్వాంతర్యామి, సృజించినటువంటిది ప్రపంచం, ఆయనకు అన్నీ తెలుసు, ఆయనే సృష్టించాడు అనే భావనలను మనపై రుదుతూ వచ్చాయి. మనిషి తన జీవితాన్ని
అందంగా ఉన్నతంగా తీర్చిదిద్దుకునేందుకు చేసే వాటన్నింటినీ ఈ భావన చరిత్రలో మనం గమనించినట్టయితే ఈ భావన ఆటంకపరిచింది. సర్వశక్తిమంతుడై సర్వాంతర్యామి అయి అన్నీ తెలిసిన ఎవరో ఒకరు ఈ ప్రపంచాన్ని అంతటినీ చూసుకుంటున్నప్పుడు ఇంకా మనమేం చేయగలం? మనం ఎంతవరకు చూడగలం? మనం చేసే సహాయం ఎంత? మనం ఏమి చేయగలం? సృష్టించిన వాడే ఏమీ చేయలేనప్పుడు, మెరుగుపరచలేనప్పుడు మనం ఏమి చేయగలం అనేటటువంటి ఒక నిస్సహాయత అనేటటువంటి సంస్కృతిలోనికి నెట్టుతుంది మనిషిని. మనిషికి సహజంగా ఉండేటటువంటి విచక్షణ శక్తిని ప్రక్కకు నెడుతుంది. అయితే ఈ భావన, ఈ సర్వజ్ఞత, ఈ సృష్టి అంతా ఎవరో సృష్టించినటువంటిది, అందులో నేను ఒక పావును మాత్రమనే భావన మానవాళి అనుభవిస్తున్న ఎన్నో మానసిక క్షోభలకు, ఇంకా చెప్పాలంటే బహుశా నాశనానికి ఉన్న అతి ముఖ్య కారణాల్లో ఒకటి. కొన్ని దృక్పథాల్లో నుంచి ఆలోచించినట్టయితే ప్రపంచాన్ని సృష్టించి దాని పట్ల బాధ్యత వహిస్తున్నటువంటి సర్వజ్ఞుడు అసలు లేని ఎవరో ఒకరిపై ఆ బాధ్యతను నెట్టేయకండి. ఆ అవకాశాన్ని ఉపయోగించుకున్నా జారవిడుచుకున్నా అంతా మనమే, ఇక్కడున్న మనమే అన్ని విధాలుగా దానికి బాధ్యులం అనేటటువంటి భావాన్ని సంతరించుకోవాలి. అయితే గొప్ప విషయం ఏమి చేయగలిగిందంటే మనిషిని ఆ స్థానంలో ఉంచండి. సృజనాత్మక కలిగినటువంటి మనిషిని సృష్టించినటువంటి ఉనికి, ఈ ఉనికి మనిషి సృష్టించినటువంటిది అనేటటువంటి ఒక భావనలో ఆ స్థానంలో మనిషిని ఉంచండి. అప్పుడు మనకు పూర్తి భిన్నమైన ప్రపంచం అర్థమవుతుంది, ప్రపంచం లభిస్తుంది. ఈ బాధలన్నీ కూడా మానసిక క్షోభ, ఇవన్నీ మన మూర్ఖత్వం నుంచి సృష్టింపబడినటువంటివి అనేటటువంటి ఆ భావం తెలుసుకోవటమే పారవశ్య జీవితంతో మనిషి జీవించటానికి ఉపకరణం అవుతుంది. అయితే మొట్టమొదటి మనిషి తన బాధ్యతను అంగీకరించాలి. కానీ బాధ్యతని సర్వశక్తి పైన, సర్వజ్ఞుని పైన నెట్టివేసి తప్పించుకోవాలనేటటువంటి ఒక ఏదైతే బోధన జరుగుతుందో అది ఎప్పటికీ ఈ ప్రపంచాన్ని సుస్థిరమైనటువంటి శాంతియుతమైనటువంటి జీవనంలోనికి తీసుకొని పోలేదు. ఈ అస్తిత్వం ఉంది, మనం ఉన్నాం, ఈ సృష్టిలో మనం కూడా సృష్టిస్తున్నాం. మన సృజనాత్మకతతో మానవాళికి ఎన్నో మంచి విషయాలను సృష్టించాం. మనం తప్పకుండా ఈ సృష్టికర్తగా ఇందులో నిలబడాలి. మన సృజనాత్మకత సామాజిక పరిణామక్రమంలో మానవునికి ఉపయోగపడలేనటువంటి ఆ భావన, ఆ శక్తులన్నింటినీ విడుదల చేయాలి. అప్పుడు మాత్రమే మనిషి తను సృష్టించుకున్నటువంటి తన ప్రపంచం, నేను సృష్టించినటువంటి ప్రపంచం అనే భావనలోకి వెళ్ళినప్పుడు మాత్రమే కావలసిన పరిణామం చెందుతాడు, ఊరడింపు లభిస్తుంది. రుగ్మతలన్నింటికీ చికిత్స అది సావధానంగా మనిషికి చెప్తుంది. అయితే దేవుడు మరణించాడని ఫ్రెడరిక్ నీషే అన్నాడు. అయితే అందరూ దాన్ని వ్యతిరేకించారు, అన్ని మతాల వారు వ్యతిరేకించారు. అయితే అసలు ఒక మంచి వాదం ఇందులో వచ్చింది. తర్కం ఏమిటంటే దేవుడు ఎందుకు చనిపోయాడు? చనిపోలేదే, ఎందుకంటే అతను ఎప్పుడూ జీవించలేడు. దేవుడు చనిపోయాడని చెప్పేందుకు కూడా అతను ఉన్నాడని ఒప్పుకోవలసి వస్తుంది. అందువల్ల అసలు సృష్టిలో లేనివాడినే సృష్టించి ఎప్పుడు మొదటి స్థానంలో ఎందుకు పెడుతున్నారు మతాచార్యులు అనేటటువంటిది, దాని వెనుక నిగూఢంగా దాగినటువంటి స్వార్థపరత్వం, దాని వెనుక దాగి ఉండేటటువంటి మనిషి దోచుకునే భావాన్ని గుర్తించగలిగినప్పుడు మాత్రమే మనిషి తనకు తాను, తన జీవితాన్ని తాను సృజించుకోగలడు అనేటటువంటి అద్భుతమైన భావన ఏర్పడుతుంది. అయితే రెండవది వ్యాపార సంస్కృతి. ఈ వ్యాపార సంస్కృతి అనేక ప్రలోభాలకు నెట్టి నిన్ను, నీ కుటుంబాన్ని, సమాజాన్ని ప్రక్కకు అందులో ఒక పావుగా మార్చి అందులో నుంచి బయటికి రాకుండా అందులోనే ఆ వ్యాపార సంస్కృతిలోనే పరిభ్రమించేటటువంటి చేస్తున్నటువంటి ఈ వ్యాపార సంస్కృతిపై మనిషి తన ఆలోచన శక్తిలో, తన ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో బయటపడినప్పుడు మాత్రమే అందులో నుంచి బయటపడి తనకై తాను
తనను గుర్తించుకొని తన జీవితానికి ఏమి కావాలో, శాంతియుత మనుగడకి, శాంతియుత గమనానికి ఏమి కావాలో ఆలోచించగలుగుతాడు. మూడవది, సగటు మనిషికి, సాధారణ మానవాళికి కలలు కనడం చాలా అవసరం. సాధారణం, అది సగటు మనిషికి చాలా చాలా ప్రాథమికమైనటువంటిది. అయితే ఈ కలలు కనేటటువంటి దారిలో ఏ దారిలో కలలు కనాలి? మతం చెప్పినటువంటి, మతాచారులు చెప్పినటువంటి విషయంలోన వ్యాపార సంస్కృతి సృష్టించి ఇంకా పెద్ద వస్తువు కొనుక్కో, ఇంకా పెద్ద జీవితానికి వెళ్ళు, ఇంకా ఉన్నతమైనటువంటి చాలా చాలా ఉన్నతమైనటువంటి లగ్జరీ అనుభవించనేటటువంటి ఒక పనికిరానటువంటి సిద్ధాంతంలోనికి సృజనాత్మక శక్తిని మరల్చటమా అనేటటువంటిది మన ముందున్న ప్రశ్న. అందులో నుంచి బయటపడి సృజనాత్మక శక్తిని తప్పకుండా స్వకీయమైన, సమాజానికి ఉపయుక్తమైనటువంటి సంస్కృతిగా మార్చగలిగినప్పుడు మానవుడే దానికి ఆ సంస్కృతికి నాయకత్వం వహించగలుగుతాడు. ఆ సంస్కృతికి సుగమమైన మార్గాన్ని ఏర్పాటు చేసి మానవాళిని రక్షించగలుగుతాడు. అయితే మూడవ అతిపెద్ద జాతి రాజకీయులు. అయితే సమాజానికి వీరి అవసరం లేదా అంటే లేదని కూడా మనం మొత్తం చెప్పలేం. అయితే మనం గమనించవలసినటువంటిది, చారిత్రకంగా మనం పరిశీలించినట్టయితే హిట్లర్ లాంటి నియంతలకు, పిచ్చివాళ్లకు కూడా ఆశీర్వాదం ఇచ్చినటువంటి మతాచారులు ఉన్నారు. వారిని అనుసరించినటువంటి రాజకీయులు కూడా ఉన్నారు. ఎందుకు మతాచార్యుడు ఆశీర్వదించాడు అంటే అతని స్వార్థం ఉంది అందులో. ఎందుకు రాజకీయులు అతన్ని అనుసరించారు అంటే అందులో కూడా వారికి చాలా స్వార్థం ఉంది. ఈ స్వార్థంలో నుంచి బయటపడి విజయం సాధించటానికి మనిషి తనను తాను, తన చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని చాలా విశ్లేషించి, అందులో ఈ చారిత్రక గమనంలో ఈ రాజకీయుల పాత్రని విశ్లేషించి తనదైనటువంటి, తనకు కావలసినటువంటి సామాజిక గమనానికి ఉపయుక్తమైనటువంటి రాజకీయాన్ని నిర్మించేటటువంటి ఒక సృష్టికర్తగా మనిషి మారినప్పుడు మాత్రమే వీరి బారి నుండి కూడా మనిషి బయటకు వస్తాడు. అసలు రాజకీయవేత్తలకు, మతాచారులకు మధ్య ఉండే మామూలు కుట్ర మనకు ఎన్నోసార్లు కనిపిస్తుంటుంది. వారు ప్రజలను వెర్రివాళ్ళను చేసి ఆడిస్తారు. ఎంతో చాలా అద్భుతమైనటువంటి జీవితం మరణానంతరం ఉందని చెప్తారు. రాజకీయులు వారు చేసేటటువంటిదంతా మన భవిష్యత్తు కోసమే అని ఒక కలల లోకంలో, ఒక నిజం కానటువంటి ప్రపంచంలో మనకి నెట్టివేస్తారు. వీటిలో నుంచి బయటపడడానికి మనిషి, సమాజంతో కలిసినటువంటి అనేక మంది మేధావులు కలిసి 3 శక్తుల పైన, ఒకటి మతం సృష్టించినటువంటి మౌఢ్యం పైన, రెండవది వ్యాపార సంస్కృతి సృష్టిస్తూ ఉన్నటువంటి ఆ సంస్కృతిలోకి నెట్టబడుతున్నటువంటి మానవాళిని రక్షించటం, మూడవది రాజకీయులు సృష్టిస్తున్నటువంటి అనాగరికపు, అవాస్తవకమైన ప్రపంచం అన్ని సృష్టిస్తున్నాము అని మనం తెలుసుకోవటం, వారి అబద్ధాల్లో నుంచి, వారి కబంధ హస్తాల్లో నుంచి మానవాళిని బయటకు తీయటమే గొప్ప నిజమైనటువంటి సృజనాత్మకత అవుతుంది. ఆ సృజనాత్మకతలో ప్రయాణించటానికి మనిషి విశ్వప్రేమను, విశ్వశ్రేయస్సును, సమాజ శ్రేయస్సును, సమాజం పట్ల తన బాధ్యతను ఎరిగి ప్రవర్తించినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. ఇది తప్పకుండా